జై శ్రీరామ్ అండి. ఖైరతాబాద్ వినాయక స్వామి నాకు చాలా చాలా ఇష్టం అండి. మా బాబా అక్కడ ఉంటాడు కదా, ఫొటోస్ పంపించాడు. చాలా ఇష్టం అండి నాకు. జై శ్రీరామ్ అండి. ఏంటంటే ఇది కుడుములు ఉన్నాయి కదండి, ప్రొద్దుట కుడుములన్నీ అలానే ఉండిపోయినాయండి. ఎందుకంటే పూజ అయ్యేసరికి 11:30 దాటిపోయింది. గుడికి వెళ్ళి వచ్చేసరికి 1 గంట, అదే 1 గంట అలా అయిపోయిందండి. ఇంకేమో అప్పుడు తింటామండి, తినడానికి లేదనమాట. అందుకని ఇప్పుడు ఎలాగో మనం ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఉపవాసమే కదండి, టిఫినే కదా సాయంత్రం తినేది. వేస్ట్ చేయకుండా నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఇవి కుడుములు కట్ చేసేసుకుని ఇలాగా ముక్కలు చేసేస్తానండి. కట్ చేసుకుని పోపులో వేసేస్తానండి. ఎందుకంటే మళ్ళీ ఇడ్లీ పిండి అది ఉంది, కానీ మళ్ళీ ఇడ్లీ అది అయినా వేయాలి కదా. మళ్ళీ సాయంత్రం కూడా గుడికి వెళ్దాం అనుకుంటున్నానంటే ఏమవుతుందో తెలియదు. అందుకని ఇలా పోపేసేస్తే చక్కగా కారంగా బాగుంటాయి కదండి. అందుకని అది వేస్ట్ కాకుండానే ఉంటే మనకి టిఫిన్గా ఉపయోగం కూడా కదండి, ఇంకో టిఫిన్ వేసుకోకుండా. అందుకని నేను ఇలా చేస్తున్నాను అనమాట అండి. ఎందుకంటే అప్పుడప్పుడు నేను ఇడ్లీని అలానే చేస్తాను కదండి, ఇడ్లీని అప్పుడప్పుడు పోపేసుకుంటానండి. బాగుంటాయి, నాకు ఇష్టం అనమాట. అంటే కుడుములో మనం తక్కువ వేస్తాం కాబట్టి ఇందులో కొంచెం ఉప్పు వేస్తే బాగుంటుంది. కొంచెం ఏపు ఎక్కువ వచ్చేస్తుంది, ఏమి అనుకోకండి. చూసుకోండి, అద్దరిపోద్ది. కావాలంటే ఎవరైనా ట్రై చేయండి, బాగోపోతే అప్పుడు అడగండి. బాగున్న తర్వాత తిన్న తర్వాత నిజమేనమ్మా నువ్వు చెప్పింది చాలా బాగుంది అని చెప్పండి. కాకపోతే నేను కొంచెం నూనె ఎక్కువ వేసేసాను, పెట్టకండి. అంటే ఈ మూకుట్లో కొంచెం ఎక్కువ, అయ్యయ్యో కొంచెం కాదండి బాబు, చూసుకోకుండా వేసేస్తాను. వాళ్ళే బాగుంది కదండి, కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది కదా. ఇప్పుడు కూడా గుడికి వెళ్దాం అనుకుంటున్నానండి, పూజ చేసేసుకుని ట్రై చేస్తానండి. ఇన్ను తల్లికి అన్నం తినిపించేసి అప్పుడు వెళ్ళాలండి. లేకపోతే కొంచెం పొద్దుపోయింది అనుకోండి, వచ్చేసరికి పాపం అడుగుతుందంటాడు కదా. ఇందాక 1 గంటకి అన్నం తినేసిన తర్వాత నేను ఎప్పుడైనా పొద్దుట అన్నం పెట్టాల్సి వచ్చిందనుకోండి, ఇలా అన్నంలో పెరుగు కలిపేసేసుకుని ఉంచుకుంటానండి. అన్నం పాడవకుండా ఉంటుంది కదా, అందుకని ఇలా పెరుగు కలిపేసుకుని ఉంచుకుంటే అది తినిపించేస్తాను అనమాట అండి. కొంచెం పెరిగేసేసి మళ్ళీ నూనె అయితే ఇంత ఏ అవసరం లేదండి, నాకు కొంచెం ఎక్కువే పడింది. నూనె కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుందండి. కలర్ఫుల్గా భలే బాగుంది కదండి. ఇన్ను తల్లికి కొంచెం స్నానం చేసి పూజ చేసేసి గుడికి వెళ్దాం అనుకుంటున్నానండి. జై శ్రీరామ్ అండి. చాలా బాగుంటుందండి, టేస్ట్ అదిరిపోద్ది. ఇడ్లీ ఎలాగో ఇది కూడా అలానే కదా, అది రవ్వ మినపిండి, ఇదేమో వరిపిండి అనమాట, అంతే తేడా. కొంచెం సేపు మగ్గనిస్తానండి. జై శ్రీరామ్ అండి. పిచ్చుక తల్లులు ఎందుకనో కానండి బియ్యం ఇక్కడ పోస్తాను, వర్షం వచ్చినప్పుడు మరీ వస్తాయండి. పాపం ఆకలేసేస్తుంది, ఏమీ దొరకవేమో బంగారు తల్లులకి. బాగా వస్తున్నాయండి వర్షం వచ్చినప్పుడు మాత్రం. భయపడినట్టు యాక్టింగ్ మళ్ళీ అమ్మగారులకి. తేనండి, పోస్తాను బియ్యం. కొన్నిటికి ధైర్యం ఎక్కువ అనుకోండి బుజ్జి తల్లులకి. వెళ్తున్నాయి ఓరి నా బుజ్జి తల్లిలో ముద్దొచ్చేస్తాయండి బాబు. చిలక తల్లులు ఏమైపోయినాయి. కాకి తల్లులు ఇంకా అన్నం పెట్టలేదు ఈరోజు అండి, అన్నం లేదండి. ఇంకా వండాలి, ఆరబెట్టాలి, అప్పుడు పెట్టాలన్నమాట. చోగు ఇచ్చారులే, ఇంకా తినండి. చోగు, చిన్ని జోగు. అయ్యో పిచ్చి తల్లిళ్ళారా, ఇన్నొచ్చినాయేమే, అంత ఆకలేస్తుందా మీకు? వర్షానికండి ఏం దొరకట్లేదేమో పిచ్చి దోడమ్మ, చిన్ని దోడండి ఇది, చిన్ని దోడమ్మ. కేసి వేయలేదనండి ఇప్పుడు దాకా, గయ్యో మంది. అసలు వాడికి అన్నీ భలే తెలిసిపోతాయండి. ఏసీ వేసాక చల్లదన్నం తగిలాక లైట్లు వెలిగినాయో లేదు చూసాక అప్పుడు పడుకుంటాడు. ఏంటండి ఇప్పుడు కూడా ఏసీలు ఎత్తి ఎవడు పెడతాడు? నీ పిల్లమ్మ కరెంటు బిల్లులు లెక్కలేస్తున్నాను, అన్నీ లెక్కలేస్తున్నా. అమ్మ మీ ఆయన ఖర్చు రోజుకి ఇంత ఉంటుంది, మరి ఎవరు పెడతారు? నువ్వు వచ్చాక ఇస్తానని చెప్పాడు, మా ఆవిడ వచ్చాక ఇస్తానులే అన్నాడు, అందుకే లెక్క రాసి ఉంచుతున్నానని చెప్తాను అంతే. వెనియోలు అమ్ముకోను. ఇదేంటి పడుకో, ఇక్కడ బొంత మీద పెట్టుకోతాలా? మళ్ళీ సోకు ఎక్కువ, పిల్లాడికి
షోకు బుజ్జి తల్లిగడండి ముద్దు వచ్చేస్తాడు. కన్నయ్య జై శ్రీరామ్ అండి. చూడండి ఇప్పుడు 7:30 అయింది టైము. అయ్యగారికి బయటకు వెళ్ళాడండి, వర్షం పడుతుంది, అమ్మ ఎలాగో కట్టేస్తుంది అనేసి మళ్ళీ వచ్చేసి ఎలా పడుకున్నాడు చూడండి. వీడి తెలివితేటలు చాలా తెలివితేటలండి బాబు. రూమ్ లోనే ఉంటాడంటే బయటకు రాడంట. లేకపోతే 5:30కి 4:30కి 3:30కి ఎప్పుడు పడితే అప్పుడు లేపేసి బయటకు తీసుకెళ్ళమని పేజీలు అనమాట. ఈ రోజు బయటకు వెళ్ళి చూసుకుని వచ్చేసి మళ్ళీ బొజ్జున్నాడు. అసలు వీడు తెలివి అంత తెలివి అనుకోవాలండి మనం. బాబు నిజంగా అంత తెలివనండు నా బిడ్డకు అంత తెలివనండు. పిచ్చి తల్లులు చిలక తల్లులు నేను బయటకు వెళ్తాను. తల్లి ఇన్ను తల్లి ఎటు చూడు, ఇన్ను తల్లికి ఎన్ని తెలివితేటలు. వర్షం అంతా బయటకు వెళ్ళకూడదంటండి. అసలు నిజంగా అండి, వర్షం వచ్చినప్పుడు టాక్ తీసుకెళ్తున్నాం కదా బయటికి, అసలు తారు రోడ్డు మీద నడుస్తాడు కానీ బురదలోకి వెళ్ళడండి. తెగ నవ్వొచ్చేస్తుంది. మధ్యలోకి అలా నడవకూడదని దారి పొడుగున వాళ్ళ డాడీ పక్కకు తోస్తా ఉన్న మళ్ళీ రోడ్డు మీదకి వస్తాడండి. బురద అవ్వకూడదండి వాడికి. కొట్టాడు నిండిన బిడ్డ, అంత నీట్గా ఉంటాడు నా బిడ్డ. గుడికెళ్ళి వచ్చామండి. చూడండి ఏదో కనిపించిందంట వాడికి. ఏం కనిపించిందనా? అన్నీ అడ్డాలే ఉన్నాయి, ఇల్లంతా అడ్డాలే బాబోయ్. ఎప్పుడు సర్దుతాము ఏమో కానీ. ఉండా ఉప్పరేనా యాంటి గేట్ వేసారా? టాయ్ వచ్చేస్తుంది అర్జెంటుగా, అది మట్టుకు వచ్చేది అయ్యగారికి. మళ్ళీ ఈ ముడండి తాడు బండికి పడుతుంది. నేను చూడలే రాత్రి, ఆడెందుకు అరుస్తున్నాడులే అనుకున్నా అని చెప్తున్నాడు. భలే చెప్తున్నాడు అండి. నా బిడ్డకి అన్నీ తెలిసిపోతున్నాయండి.